సరే, ఒకటి జరిగింది, దాడి కరెక్ట్ కాదు. సరే, దాడికి ప్రేరేపితమైనటువంటి అంశాలు కూడా అందరికీ తెలిసింది, ఇక మళ్ళీ వాటిని రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. అంబటి రాంబాబు గారు మాట్లాడిన తీరు అయితే, ఆయన వ్యవహరించిన పద్ధతి కూడా, అంటే పోలీసులు ఆడియో కూడా వినపడింది అక్కడ. మీరు బయలుదేరండి అని చెప్పి డ్రైవర్కి చెప్తుంటే ఈయన కూడా అంతే విధంగా ఆగండి, రండి మీదకి అని చెప్పేసి రెచ్చగొట్టాడు. ఓకే, ఆయన ఇంటి మీద దాడి ఖచ్చితంగా ఖండించాల్సిందే. ఇదంతా పక్కన పెడితే కులాలు ఎందుకు వస్తాయి సార్? నాకు అర్థం కాదు. ఎవడండి అంబటి రాంబాబు? అతనే కులం అయితే మాకు జనాలకి ఎందుకు? ఆ కులం వాళ్ళు ఎవరిని తిట్టమని చెబుతారా? కులాలు ఎందుకు తీసుకొస్తారు? అతను ఏమైనా కుల నాయకుడా? ఎప్పుడు లేనిటువంటి రాంబాబు కులాన్ని తీసుకొచ్చేసి మీకు సంబంధించినటువంటి పేపర్లో రాయటం ఇది ఒక రకమైన కుట్రపూరితమైనటువంటి వ్యవహారం కాదా? అంబటి రాంబాబుగానే చూడాలా? ఒక మాజీ మంత్రిగా చూడాలా? ఒక సీనియర్ పొలిటీషియన్గా చూడాలా? అతను మాట్లాడింది మాటలుగానే చూడాలా? కులం ఎందుకు వస్తుందండి? అర్థం కాదు. ఈరోజు ద సోకాల్డ్ ముద్రగడ పద్మనాభరెడ్డి గారు లెటర్ రిలీజ్ చేశారు. మరి ఆయన రెడ్డి గారు అని చెప్పి పైన రాసుకున్నాడు, కింద రాసుకున్నాడు సంతకం. కాపుల మీద దాడి కట్టేసరికి మళ్ళీ రిప్రజెంటేషన్. మరి ఇంకా ప్రేమ తగ్గినట్లేదు. ఆ లెక్కను చూస్తే కాపులకి అన్యాయం చేస్తున్నాడు ఆయన, అట్లా రెడ్డి గారిని అన్యాయం చేస్తున్నాడు పేరు పెట్టుకొని. ఆయన కూడా అంతే, కాపుల మీద కక్ష అంటాడేంటి? చిప్పు ఆయన దొబ్బినట్టుంది అంత వయసు వచ్చి కూడా. పేరు మార్చుకుంటూ ఏంటో, ఆ పేరు మార్చుకోవడానికి అసలు చట్టబద్ధత ఉందో లేదో తెలీదు. ఇప్పటికీ ఘనంగా రాసుకో, ఓకే అలాగే ఉండు. కాపుల మీద దాడి అంటాడేంటి? రెచ్చగొట్టే వ్యవహారం కదా. రామారావు గారు ఉన్నారు మీరు, ఎందుకంటే ఆయన మీ నాయకుడే. ముద్రగడ పద్మనాభరెడ్డి గారు వైసీపీ నాయకుడు. ఎందుకు ఈ రకంగా కులాలను రెచ్చగొడుతున్నారు? జోగి రమేష్ మీద దాడి జరిగితే కింది స్థాయి దాని ఏమంటారు, బీసీ నాయకుల మీద దాడి ఎట్లా అవుతుంది? ఆయన మాట్లాడితే ఆయన కులం మాట్లాడినట్ట? రామారావు గారు ఉన్నారా? పీసీఆర్ ఓకే, రైట్. సార్ కోటేశ్వర గారు, అది సార్, మరి కులాలను రెచ్చగొట్టే కార్యక్రమాన్ని ఎలా చూడాలి? ఓ పక్కన క్లియర్గా చెప్తున్నారు. ఇప్పుడు రెచ్చగొట్టడం అనేటువంటిది ఏం లేదు, ఎప్పటి నుంచో రెచ్చగొడుతున్నారు, వెర్రి తలలు వేస్తా ఉంది అనేటువంటిది నా అభిప్రాయం. అసలు గుంటూరు ఘటన, ఆ ఘటనలో రాంబాబు గారి నోటి దురుస్తనాన్ని, లేకపోతే జోగి రమేష్ గారి నోటి దురుస్తనాన్ని సభ్య సమాజం ఎవరు అంగీకరించకూడదు. కానీ వాళ్ళ ఇళ్ల మీద దాడి చేయడం అనేటువంటిది ఏమాత్రం సమర్థనీయం కాదు అనేది నా అభిప్రాయం. అసలు ఎక్కడ మొదలైంది గుంటూరు వివాదం? ఫ్లెక్సీ పెట్టింది ఎవరు? రెచ్చగొట్టింది ఎవరు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎదుటాళ్ళ దానిలో రెచ్చిపోవద్దు, వాళ్ళ ట్రాప్ లో పడద్దు అని ఇవాళ చెప్తున్నారు. కానీ అసలు ఫ్లెక్సీ ఎందుకు పెట్టాలి? తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇప్పుడు మన మిత్రుడు మాట్లాడుతున్నారు, ఒకవేళ ఫ్లెక్సీకి అనుమతి లేకపోతే అధికారులకు కంప్లైంట్ చేయాలి. నేను అడుగుతున్నా, మీరు అనుమతి తీసుకొని పెట్టారా ఫ్లెక్సీ? అధికారం మాదే కదా, ఎవడో అనుమతి అక్కర్లేదని చెప్పేసి మీరు ఎందుకు పెట్టారు? మీరు బాధ్యత ఉండాలి కదా. ఆయన అడుగుతారు, సరే అడుగుతారా లేదా అది వేరే అంశం. ఆ ఫ్లెక్సీతో అవసరం ఏంటి? వాళ్ళు అది రెచ్చగొట్టేటువంటి వ్యవహారం కాదా? అది ఖచ్చితంగా రెచ్చగొట్టేటువంటి వ్యవహారమే. అది తెలుసు. అనేక సందర్భాల్లో ఈ డిస్కషన్ లో కూడా వైసీపీ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు రెచ్చగొట్టేటువంటి ట్రాప్ వేస్తారు. సార్ కోటేశ్వర గారు, ఆ ఫ్లెక్సీలో రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్య నాకు ఐడియా లేదు, ఒకసారి చెప్పండి. రప్ప అనే ఉందా దాంట్లో? నాకైతే దొరకలేదు అది. దాని మీద అభ్యంతరమే కదా. దాని మీద కిరణ్ గారు ఎగ్జాక్ట్ గా ఫ్లెక్సీలో ఏముందో మీకు ఏమైనా ఐడియా ఉందో చెప్తారా? సార్ మీ మ్యూట్లో ఉంది, మళ్ళీ మాట్లాడండి. మీ మ్యూట్ అన్మ్యూట్ చేసి. తిరుపతి తిరుమలలో జరిగినటువంటి వైసీపీ హయాంలో లడ్డూకు సంబంధించినటువంటి అపవిత్రం జరిగింది, కల్తీ జరిగింది. ఆ కల్తీ ద్వారా 100 కోట్లు చేతులు మారాయి. ఇది ప్రజల మనోభావాలను దెబ్బతీశారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిట్టు, అదేవిధంగా సిబిఐ
ఇచ్చినటువంటి తుది ఛార్జ్ షీట్లో నేరం జరిగినట్టు, అపవిత్రం జరిగినట్టు, కల్తీ జరిగినట్టు తేట తెల్లినయింది. ఇది వైసీపీ ప్రభుత్వ ఫెయిల్యూరు. ఆ టైంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అదేవిధంగా ఆ టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మాత్రమే జరిగింది, లేదా వాళ్ళ పాత్ర వల్ల జరిగింది అనేటువంటి దానిపైన మాత్రమే ఆ యొక్క ఫ్లెక్సీ యొక్క అర్థం. ఆ ఫ్లెక్సీ యొక్క సారాంశం కూడా అదే. సార్ కోటేశ్వర గారు, నేను విన్నది కూడా అదే. ఈవెన్ రాంబాబు గారి అబ్జెక్షన్ కూడా అదే. ఏంటా అబ్జెక్షను? వైసీపీ వాళ్ళు 250 కోట్ల రూపాయల అవినీతి చేశారు ఈ నకిలీ నెయ్యి వ్యవహారంలో అనేది. ఆయన దాన్ని అబ్జెక్ట్ చేశాడు. ఇదేమి రప్ప లాంటి ఫ్లెక్సీ కాదు కదా సార్. ఉన్నది ఫ్యాక్ట్ కదా. సిట్టు మనం రోజు మాట్లాడుకునేది అక్కడ ఫ్లెక్సీ పెట్టారు. సార్ పర్మిషన్లు ఉన్నాయా లేదు తర్వాత విషయం. 2, ఆయన మీరు తీస్తారా లేకపోతే నేనే వచ్చి తీస్తానంటే రెచ్చగొట్టినట్టే అవుతుంది కదా సార్ అది. 2, మళ్ళీ అదే రోజు ఆ రూట్లోనే టెంపుల్కి వెళ్ళి అన్ని రూట్లు ఉండగా మళ్ళీ అదే రూట్లో వస్తున్నప్పుడు అక్కడ జనం ఉన్నారని తెలుసు. మీరు వస్తారు అది తీసేస్తారేమో అని చెప్పేసి అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, కూటమికి సంబంధించిన వాళ్ళు ఉన్నారని తెలిసి అటువైపు వెళ్ళాడు. అయినా కూడా పోలీసులు పక్కన మనం అందరం వింటున్నాం. మీరు బయలుదేరండి, మీరు వెళ్ళండి అని చెప్పేసి ప్రొటెక్షన్ ఇస్తుంటే ఆయన ఎప్పుడు దొరుకుతుందా అని చెప్పేసి గొట్టం కనపడంగానే ఒక గొట్టాన్ని బయటకు వచ్చేసి తలకాయ బయట పెట్టి పెద్ద కుర్రోళ్ళలాగా ఏంటి ఇక బూతులు అందుకున్నాడు. మరి ఎలా కంట్రోల్ కాదు సార్? ఇప్పుడు ఒకటి యాక్చువల్గా అయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. దీనికి ఏముంటాయి సార్ దీనికి శిక్షలు? అలాగని శిక్ష మనం వేయాలని కాదు, లేకపోతే వేరే ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఇలా వేయాలని కాదు. మనం చూసాం కదా వీటికి ఏముంటాయి. మహా అయితే బూతులు తిట్టాడు, అయిపోయింది, స్టేషన్ బెయిల్ ఇచ్చి బయటకు పంపిస్తారు. నేను అనేది సురేష్ గారు రఫా అన్నారా లేకపోతే ఫ్లెక్సీలు ఏమన్నారా అని కాదు. ఇప్పుడు సిట్టు కోర్టుకు సమర్పించినటువంటి దాని గురించి మనం గతంలో చర్చ జరిపాం. దానిలో వైసీపీకి చెందినటువంటి రాజకీయ నాయకుల పేర్లు కానీ అట్లాంటి ఏమీ లేవు అనేటువంటిది ఆ రోజు మనం అనుకున్నటువంటి అంశం. ఆ తర్వాత ఏమన్నా బయటకు వచ్చాయంటే బయటికి రాలేదు. మరి వైసీపీకి ఆపాదిస్తూ ఫ్లెక్సీలో ఆ విధంగా రాయటం అనేటువంటిది మరి రెచ్చగొట్టినటువంటి వ్యవహారంగా ఏమవుతుంది? దానికి ఏ విధమైనటువంటి భాష్యం చెప్తారు? అందుకని 250 కోట్ల రూపాయల అవినీతి ఎవరి హయాంలో జరిగింది అన్నప్పుడు ఆ ప్రభుత్వానికి ఆపాదిస్తారు. ఎవరి హయాంలో జరిగింది? వైసీపీ నాయకులు 250 కోట్లు తీసుకున్నారు అనేటువంటిది ఆరోపణ. అది ఆరోపణ కాదా? అది ఉందా? ఆధారం ఉందా దానికి? అందుకని నేను అనేది దానిలో ఆ ఎలిమెంట్ ఉంది. ఇప్పుడు ఫ్లెక్సీలు అంతకన్నా ఘోరమైన ఫ్లెక్సీలు చూసాము. నేను అనేది ఫ్లెక్సీకి అంత రాద్ధాంతం చేశాడు. అది సరే సార్, అక్కడ విషయం అది కాదు. ఆ రోజు ఆయన ఎవరు అబ్జెక్ట్ చేయలే. రెండో రోజు ఛాలెంజ్ అది వేరు సురేష్ గారు. నేను అనేది వాళ్ళు రెచ్చగొడతారు, ట్రాప్ లో వేస్తారు అని తెలుసుకున్నటువంటి వాళ్ళు అంత తెలివితేటలు లేకుండా మరి తెలుగుదేశం వాళ్ళు ఎందుకు పెట్టాలి దాన్ని? ఒకవేళ ఆయన తిట్టాడు అప్పుడంటే వాళ్ళ ట్రాప్ లో వీళ్ళు పడి వీళ్ళు కొడతారా? మొత్తం దాడి చేస్తారా? ఎట్లా చేస్తారండి దాడి? లకారాలు వాడతారా సార్? వాడొచ్చా? నేను సమర్థించట్లేదు. ముందు ఆయనే కదా సార్ మాట్లాడింది. ముందు దాడి జరగలేదు కదా సార్. దాడి ఇప్పుడు జరిగింది. లకారం బాగలేవు, కడుపు మంటతో జరిగింది. ఈ రకమైన మాటలు కుదరదండి. ఫ్లెక్స్ కి ఆయన తిట్టుకి మీరు కంపేర్ చేసినట్లయితే చాలా డిఫరెన్స్ ఉంది. కన్వేయింగ్ రాంగ్ థింగ్. ఖచ్చితంగా కూడా ఉద్రేకపరమైన చర్య అనేది తప్పు, నేను ఒప్పుకుంటాను. కానీ లకారాలు తిడుతున్నారు, అమ్మని తిడుతున్నారు. నేను చెప్పాను కదా, గత 5 సంవత్సరాల నుంచి రాజకీయ విధానపరమైన చర్చలు వదిలేసి ఇళ్లలో వాళ్ళకి భార్య జోలికి పిల్లల జోలికి వచ్చిన నీచమైన సంస్కృతి వైసీపీది. దాన్ని మీరు వెనకేసుకోవడం కరెక్ట్ కాదు. వీలైతే నిజంగా ఉద్రేకపడడం తప్పని చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. ఖచ్చితంగా పాటించాలి. ఆ తప్పుకి ఈ తప్పుకి కంపారిజన్ చూస్తే ఆ ఫ్లెక్స్ లో ఉన్న విషయానికి అంబటి రాంబాబు నాయుడు గారు చెప్పిన దానికి చాలా తేడా ఉంది. మీ చంద్రబాబు నాయుడు వాళ్ళు ఎందుకు స్పందించాల్సి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి నేను ఒక టీవీ డిస్కషన్ లో మాట్లాడాను. నెయ్యి కేసు తప్పించడానికి అనేక అలిగేషన్ చేస్తున్నారు వైసీపీ. ప్రజల అమాయకులు కాదు. కిషోర్ గారు మీకు తోనిస్తాను. ప్రజల అమాయకులు కాదు.
ప్రజల అమాయకులు కాదు. ఏం జరుగుతుందో ఇవాళ ఆంధ్రదేశంలో తెలుగుదేశం పార్టీకి లేదా జనసేన కార్యకర్తలుగా దిగువన ఉన్నటువంటి వాళ్ళకి మీరు అర్థం చేసుకోండి ఏ విధమైనటువంటి పరిణామానికి దారి తీస్తుందో. ఆ దారి తీసిన కారణంగానే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు స్పందించారు. మీరు దాన్ని తక్కువ చేసి చూస్తే నాకేం పోతుంది? నేనేం వైసీపీని సమర్థించాల్సినటువంటి అవసరం లేదు. మీ మీ ఎలిమెంట్ ఉన్నది అని చెప్పాను నేను. ఎలిమెంట్ ఉన్నది ఖచ్చితంగా. ఆ ఎలిమెంట్ ని ఆధారంగా చేసుకొని అంబటి రాంబాబు రెచ్చిపోయాడు. రెచ్చిపోతాడని మీకు తెలుసు, అటువంటి వాళ్ళు రెచ్చిపోతారని తెలుసు. రెచ్చిపోయిన తర్వాత మీ విచక్షణ ఏమైంది? అధికారంలో ఉన్నారు మీరు, ఆ విషయం మర్చిపోతే ఎలాగా? గతంలో ఒకవేళ అలా అనుకునేట్లయితే గతంలో ప్రతిపక్షంగా సీఎం గారు మాట్లాడుతున్నారు ఎంత తప్పు జరిగింది అనేది మీరు చూస్తూ ఆ ఫ్లెక్స్ లో ఉన్న మాటలకి ఆ బూత్ మాటకి సంబంధం ఉందంటారా? లేదు. అదే సార్, కంపారిజన్ వద్దు. తప్పు తప్పే, చిన్న తప్పు పెద్ద తప్పు కంపారిజన్ ఉంటుంది. ఎన్ని రోజులు సార్ ఇలాగా, ఎన్ని రోజులు ఇలాగా బూత్ మాట మాట్లాడారు? సభ్య సమాజం ఏమిస్తున్నారు? మనం ప్రజలందరూ గమనిస్తున్నారు సార్. ఒక సీఎం స్థాయిలో వాళ్ళని అమ్మనా బూతులు తెస్తే ఎట్లా ఒప్పుకుంటాం సార్? ఉద్రేకపరమైన చర్య ఖండించాల్సిందే, నేను ఒప్పుకుంటాను. కానీ ఫ్లెక్స్ కి దీనికి కంపేర్ చేయొద్దండి. ఫ్లెక్స్ లో అన్ని బూతులు ఏం లేవు, బూతులు రాసి మనం బయట పెట్టలేదు. అది లేకపోతే సార్ ఫ్లెక్స్ లో బూతులు లేవు, మీరు సరిగ్గా గమనించట్లేదు. ఫ్లెక్స్ లో ఏముందో మీరు చూసినట్లేదు. అది ఆలోచించుకోండి మీరు. సార్ ఫ్లెక్స్ లో ఏ విధమైన బూతులు లేవు. ఒకవేళ వాళ్ళ సైడ్ నుంచి డిఫెన్స్ ఉంటదేమో కానీ ఎవరిని తిట్టలేదు. డిఫెన్స్ ఉంది, నెయ్యి గురించి డిఫెన్స్ ఉంది, ఎవరిని బూతులు ఆడలేదు. అమ్మనా బూతులు తిట్టిన పాపను పోలేదు. ఖచ్చితంగా ఈ రోజు ఉద్రేకపడడం తప్పని చెప్తున్నాము, కానీ కంపేర్ చేయొద్దు. కంపేర్ చేయొద్దు సార్, దాడులు చేయమని మేము చెప్పట్లేదు. మేము దానికి వ్యతిరేకం. కంపేర్ చేయొద్దు అంటున్నాను. ఆ తప్పు ఈ తప్పుకి చాలా తేడా ఉంది. ఫ్లెక్స్ ఇస్తే బూతులు తిట్టారండి, ఫ్లెక్స్ పెట్టి బూతులు తిట్టారండి, కరెక్ట్ కాదు. ఎవరన్నారండి తిట్టమని? నేను చెప్పానా? ఫ్లెక్స్ కడితే బూతులు తిట్టాలా అని చెప్పి మీరు డైవర్షన్ ఆ రకంగానే ఉంది మాకెన్నో. ఆ ఫ్లెక్స్ కి బూతులకి సంబంధం లేదు. ఆయన తప్పని చెప్పండి. ఫ్లెక్స్ కట్టడం తప్పైతే ఇప్పుడు చర్యలు ప్రతిచర్యలు జరుగుతూ ఉన్నాయండి. ప్రకారం 100% కరెక్ట్.